హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీకోసం పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ఈ మెథడ్లో చేస్తే చాలా చాలా టేస్టీగా వచ్చిద్ది. రైస్, బగారా రైస్, చపాతీ, పూరి ఇందులోకైనా సెట్ అవుతుంది. ముందుగా అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ని చిన్న ముక్కలుగా. ముందుగా అయితే ఒక బౌల్లో కారం, సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం ధనియాల పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి మసాలా మొత్తం కలిసేలాగా. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి ఆ మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టించాలి. చూస్తున్నారు కదా ఎలా మొత్తం కలిసిపోయేలాగా ఈ మసాలా ముక్కలో పడితేనే టేస్ట్ అండి. ముందుగా అయితే స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకుందాం. బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేయాలి. అవి ఒక్క నిమిషం దోరగా వేగిన తర్వాత పెద్ద టమోటాని కట్ చేసి పెట్టుకోవాలి. అది ఆయిల్లో వేయాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 నిమిషాలు మగ్గాలి. అలా మగ్గిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక సజీరా పువ్వు, 2 యాలక్కాయలు, 4 లవంగం, కొంచెం చెక్కేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి వీటిని. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అది మిక్స్ పట్టుకోవాలి, చల్లారాలి. ముందుగా అయితే అదే ఆయిల్లో మనం ముందుగా కలిపెట్టుకున్న పన్నీర్ని 2 నిమిషాలు వేగనివ్వాలి మంచిగా. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమోటా ఆనియన్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం పెరిగేసి మంచి గ్రేవీలా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా. చూడండి ఎలా మంచిగా వచ్చిందో. ఇప్పుడైతే మరో గ్యాస్ పైన ఒక బాండీ పెట్టేసుకోండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి, టమాటా పేస్ట్ని. అది కొంచెం వేగిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసి మంచిగా మొత్తం కలిసిపోయేలా మంచి కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మంచిగా ఇందులో కొంచెం కారం, ఉప్పు వేసి మంచిగా కలపాలి. చూస్తున్నారు కదా అలా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగాలి. చూస్తున్నారు కదా ఎలా మంచిగా ఉడుకుతుందో. ఇప్పుడైతే ఒక 1.5 కప్ వాటర్ అయితే పోయాలి. చూస్తున్నారు కదా మీకు చిక్కదనాన్ని బట్టి గ్రేవీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా మసాలా. మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని ఈ గ్రేవీలో వేయాలి. మంచిగా కలిపేసుకోండి పన్నీర్ని. ఇలా మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. ఒకసారి తిప్పేసుకోండి అంతా. ఆయిల్ చూడండి ఎంత మంచిగా పైకి వచ్చిందో. అలా వస్తే ఉడికినట్టు. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది అలా వస్తే. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోండి పన్నీర్ కుర్మా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనీజాన్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.